అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు రిజిస్టర్ చేశారు. టీడీపీ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు అంబటి రాంబాబుపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ ముగిసింది. తనపై జరిగిన విచారణ తీరును వివరించారు. ఒకే అంశాన్ని సాకుగా చూపి రాష్ట్ర వ్యాప్తంగా చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేయడం ఏంటని అంబటి ప్రశ్నించారు. పులివెందుల్లో పెట్టారు. అదే కేసు, కొత్త కేసులు ఏం కాదు. కొత్త కేసు అనుకుంటారేమో, అలా చేయకూడదు. ఏదో నన్ను అరెస్ట్ చేయాలని, భయపెట్టాలని పోలీసు వారు చంద్రబాబు లోకేష్ ఒత్తిడితో చేస్తున్నారనేది నా అభియోగం. చూద్దాం, ఇవాళ విచారణకు హాజరైన తర్వాత బయటకు వస్తే మళ్ళా నేను అవి డీటెయిల్గా మీతో మాట్లాడతాను. అదేవిధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని